పెట్టారా? ఏంటది? గిఫ్ట్ పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భద్రాచలం వెళ్తున్నామండి. అటు నుంచి అటు మనుగూరు వెళ్తాము. ఇప్పుడే బయలుదేరాము. శ్రీశైలం ఇలాగే రంకరంకర ఉన్నాయంట. అల్లన్న స్వామి కొండ మీద ఉన్నాడు. మామూలు అర్జునుడు మల్లికార్జున స్వామి. కానీ విగ్రహం ఇది బాగుంది. వాడపల్లి బాగుంది కదా. కానీ వాడపల్లి ఏది మనం ఆ రోజు స్నానాల పోలి మనం తెల్లవారుజామున ఆ విగ్రహం ఏంది ఇట్లా ఈ సగం మేడం మన ఎవరు లేరుగా దగ్గరికి పోయి నిలబెట్టి అలా నీళ్ళు వస్తుంటాయి కదా, అలా నీళ్ళు తీసి చల్లింది. ఊరికి పోయేవాడు పావురం ఏటాడుతుంటే పావురం పోయి పుట్టలు దాక్కుంటుందంట. వచ్చి పుట్టను దూగుతున్నట్టు వాడు శివుని పట్టుకొని ఉంటుందంట. పట్టుకొని చంపబోతే శివుడు వచ్చి ఆపి ఏం కావాలి నీకు అని అడుగుతున్నట్ట. మెదడు దాని మెదడు కావాలని అడుగుతున్నాడు. ఏది? పావురం మెదడు. పావురం చంపకు నీకు ఏది కావాలంటే అది నా నుంచి ఇస్తాను అంట. శివయ్య తీసుకో అంటే వాడు పట్టుకొని తీస్తాడు. ఇప్పుడు ఏంది? శివుడి మెదడు. శివుడి మెదడు అది సగం ఇట్లా పోయేవాడు ఏళ్ళు అనేది ఇట్లా ఈ నుంచి ఇట్లా లేపి మెదడు తీసుకుంటారంట శివుడికి. అచ్చులు కూడా అట్లనే ఉన్నాయి. సగం ఒక పక్క పోయింది. దాంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఫ్రెండ్ మధ్యలో టిఫిన్కి ఆగినాం. మా మధ్య వాళ్ళ బాబు హాస్టల్లో ఉంటే చూసి ఇక మళ్ళీ బయలుదేరాము. పెద్దమ్మ గుడి దగ్గరకు వచ్చిందండి. పాలవంచ దాటాము. ఇప్పుడే చూపిస్తూ ఉండండి పెద్దమ్మ గుడి. ఇది గుడి ఫ్రెండ్స్, పెద్దమ్మ గుడి. ఇవాళ సండే అవ్వటం వల్ల చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా జనం ఉన్నారు. ఇవాళ సండే కదా. చూడండి గోదావరి బ్రిడ్జి ఎక్కుతున్నామండి. ఇగో ఆర్చ్ చూసారా? జై శ్రీరామ్. ఏది ఓపెనింగ్ కాలేదా మరి కొత్త బ్రిడ్జి? ఏం మరి ఏమైనా మరమ్మతులు చేస్తున్నారు. ఇట్లా టర్న్ అవ్వగానే రాములు వారి ఆలయం కనపడుతూనే ఉంటుంది మనకి. డాడీ గోదావరి చూడండి ఫ్రెండ్స్, గోదావరి పడవ. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినాం. చల్లటి గాలి వస్తుంది చూసావా? అది ఈత పడతాడంటగా. ఒకసారి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి బాగా. వరదలు ఫుల్ పైకి తలగాల. దర్శనాలు నాకు అన్ని దర్శనాలు రాములోని అడ్డబొట్టి అవుతుంది. చూసారా? శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. వా కచ్చట్ల గోపన్న నేలకొండపల్లి మా ఊరే. రామదాస్ దమ్మక్క కానిష ప్రభు. కారు పార్కింగ్ చేస్తున్నామండి. అబ్బా మేము దిగగానే మాకు గుర్రం కనపడ్డదండి. ఆడొక ఫోటో తీసుకున్నాము. చూసారా గుర్రాన్ని? ఫ్రెండ్ ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నామండి. అటువైపు అంతా తవ్వుతున్నారు. వేరే రూట్ నుంచి పంపించారనమాట. నిన్న తొలి ఏకాదశి అవ్వటం వల్ల జనాలు అయితే చాలా మంది ఉన్నారండి. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. 2 అగరబత్తీలు, ఒక కొబ్బరికాయ, చిన్న ప్యాకెట్లు పసుపు కుంకుమ 50 రూపీస్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడే కొబ్బరికాయలు తీసుకున్నామండి. ఇదిగోండి. దర్శనానికి వెళ్తున్నామండి. సెల్ తీసుకెళ్ళనివ్వరు కదా, ఇక్కడ పెట్టి వెళ్తున్నాము. తర్వాత వీడియో తీస్తాను. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చాము. ప్రసాదాలు కొనుక్కున్నాము.
ఇంకా వెళ్దామని చూస్తున్నాం. డాడీ గుడి కనపడుతుంది మిడ్లే కాడ రోజు ఎక్కడున్నారు వీళ్ళు? ఈ దర్శనం అయిపోయింది మంచిగా, కిందికి వచ్చామండి. ఇక బయలుదేరుతాం మన ఊరు. మా చిన్న బాబాని మా వారి పైన ఉంటారట, మేమేమో కిందికి వచ్చామండి. ఇక చూడండి మళ్ళీ ఎప్పుడు దర్శనం అయితే రామయ్య తండ్రి దర్శనం. వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం కొట్టిన పువ్వు అప్పుడల్లా చిన్న చిన్న పూలు వస్తాయి దీంట్లో. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కూడా వచ్చిందంట పువ్వు. ఊరైతే నీ చదువు మంచిగా ఉంది. ఇది ఏం మొక్కినా అడుగు, ఏం మొక్కిండో నీ కొడుకు? తీసుకో. ఏం మొక్కున్నా డాడీ? ఏమని మొక్కున్నా చెప్పు డాడీ, ఏమని మొక్కున్నారు? చదువు మంచిగా, మంచి చదువు రావాలని మొక్కున్నావా? ఫ్రీ ఫైర్ బాగా ఆడాలని మొక్కున్నావా? చెప్పు డాడీ. అమ్మ బాబాయ్ ఏం డాడీ? ఇంకా ఇప్పుడు మన గురి మనం వెళ్ళేది. డాడీ ఎవరు ఫోన్ చేశారు? బావా మణిగూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఇంకెక్కడ ఆగేది లేదు. అమ్మ దర్శనం కూడా చాలా బాగా అయింది. రామయ్య తండ్రి వెళ్ళొస్తాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో. మళ్ళొక్కసారి మీకు గోదావరి చూపిస్తా ఉండండి. ఇందాక అటువైపు నుంచి ఇది మొన్న రామాలయ పూజ జరిగిందిగా, అందుకని అట్లునే వాటరు వాన పడతలే పైనుంచి చివరి మణుగూరు వచ్చేసరికి 2 అయిందండి. 2:30 అయింది వచ్చేసరికి. భోజనాలు చేసాము. ఇక ఓపిక లేదండి అప్పుడు రాగానే వీడియో తీయడానికి. భోజనాలు చేసి ఇక వీడియో తీస్తున్నానండి. వాళ్ళ ఇల్లండి, అంటే మా రెండో ఆడపడుచు వాళ్ళ ఒకతే కూతురు వాళ్ళ ఇల్లండి. మణుగూరు ఇచ్చారు. పెళ్ళి ఆల్బమ్ చూస్తున్నారు చూడండి. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా ఆడపడుచు వాళ్ళ పాప. ఈ అమ్మాయి వచ్చేసి 5వ ఆడపడుచు వాళ్ళ పాప. ఇదిగో ఈ బుడ్డమ్మాయే మా సంధ్య వాళ్ళ పాప. నిన్న బర్త్డే జరిగింది, ఫస్ట్ బర్త్డే ఈ పాపదేనండి. నిన్న ఫంక్షన్ అయింది. నిన్న కొన్ని కారణాల వల్ల రాలేదు, అందుకని ఈరోజు వచ్చాం ఫ్రెండ్స్. ఈ పక్కన పాప మా హరి వాళ్ళ చుట్టాలమ్మాయి అండి. మా హరి అంటే మా సంధ్య వాళ్ళ హస్బెండ్ అండి. వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు భలే ఆడుకుంటున్నారు. వీళ్ళేమో పెళ్ళి ఆల్బమ్ చూసుకుంటున్నారు చూడండి. దాంట్లో నేను 2 ఫోటోల్లో ఉన్నానని చెప్తున్నాను. మా ఆల్బమ్ కూడా ఒకసారి నేను మీకు వీడియో తీసి పెడతానండి. ఈలోపు మా రెండో ఆడపడుచు వచ్చారు. వాళ్ళ అమ్మాయేనండి సంధ్య. ఇంకా టైం అయితే తొందరగా గడిచిపోతూనే ఉంది. టైము మన కోసం ఆగుద్దా చెప్పండి? ఆడపిల్లలు లేరు కండి. నాకు చాలా ఇష్టము ఆడపిల్లల డ్రెస్సులు అంటే. ఏదైనా షాప్కి వెళ్తే ఫస్ట్ ఆడపిల్లల డ్రెస్సులు చూసుకున్న తర్వాతనే మా పిల్లలకి నేను బట్టలు తీసుకుంటా అండి. ఈ డ్రెస్సేనండి పాపకి తీసుకొచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మా ఆయన గారేమో అరుస్తూ ఉంటారు, అక్కడికి పోయి ఎందుకు నిల్చున్నావు, ఇక్కడికి రా, పిల్లల బట్టలు సెలెక్ట్ చేద్దువు కానీ అంటారు. కానీ మా ఆయన ఎంత అన్నారు అని అండి, ఒక్కసారి మాత్రం ఆడపిల్లల బట్టలు ఒక లుక్ చేసుకొని వస్తా, అదంతే. ఇక మా ఉషా డ్రెస్ వేయాలని చాలా ట్రై చేసిందండి, కానీ పాపం చికా పుడుతుందేమో వేయించుకోలేదు. వద్దులే అని చెప్పేశాను. చూడండి ఎంత ట్రై చేసినా కూడా గింజుకుంటుంది. వాళ్ళ అమ్మేమో తర్వాతకి వేస్తా అక్క అన్నది. సర్లే అని చెప్పేసి పక్కన పెట్టేశాము. ఈ బాబు వచ్చేసి సంధ్య వాళ్ళ బ్రదర్ అండి. ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. అప్పటికి 4 అయితేనే ఉంది. ఇక టకటక ఇక రెడీ అవ్వటానికి సన్నద్ధాలు మొదలైనవి. మా వారు ఇక వెళ్దాం అని స్టార్టింగ్ నుంచే మొదలుపెట్టారు. ఈలోపు మా సంధ్య కేక్ పట్టుకొని వచ్చిందండి. కొద్దిగా కేక్ తిన్నాము.
తిని ఇక మా పిల్లోడేమో ఆడుకోవడానికి పోయాడు, ఎడిపోయిండో ఏమో మరి. పిలవటానికని పంపించారు కానీ ఇంకా రాలేదు, చూస్తున్నాం వాడి కోసమే. ఇక చిన్నగా బయలుదేరుతున్నామండి. బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్, వెళ్తున్నాము. మా పెద్ద బాబు ఎక్కడికో పోయిండు, దోలాటానికి వెళ్ళారు. రాగానే బయలుదేరు. మేము వెళ్తున్నాం అంతా. యోగన్ గాడు ఎక్కడికి వెళ్ళిండు? వామ్మో, దెబ్బలు పడతాయి నీకు. ఎడిపోయిండు. ఏం మరి ఎడిపోయిండో ఏమో మరి. ఈ చెట్టు చూడండి ఎన్ని గులాబీ పూలు ఉన్నాయి ఈ చెట్టుకి. చూసారా చెట్టు ఎంత బాగుందో. నాటు చెట్టే కదరా. వామ్మో, ఎక్కడికి పోయిండో ఏమో. అర్ధగంట అవుతుంది ఈ అబ్బాయి గారిని దోలాడబట్టి. ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ పోయినా డాడీ? ఎంతసేపు అవుతుంది? 1/2 అవర్ అవుతుంది మేము నిన్ను చూడబట్టి. కొట్టుకోకండి. ఎడిపోయిండు? చెప్పులేసుకోండి. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. పెద్ద బంగారు పెన్ అనేది మావాడు నాకు ఇచ్చింది. గిఫ్టా? ఒక పెన్ అంటే ఇస్తా నేను. అమ్మమ్మ ఉంటావా? మేము పోతున్నాం. ముచ్చట్లాడుతుంది. వాట్సాప్ లో కూరగాయలు పంపిస్తా బాగుంటుంది. అమ్మమ్మ వ్యవహారం పెడుతుందా ఇక? ఎక్కువమ్మమ్మ దీనా. బాయ్ అమ్మ బాయ్. అమ్ములు అమ్ములు బాయ్ డాడీ. బాయ్ తల్లి. బాయ్ తల్లి. పప్ప చాక్లెట్లు కొనుక్కు. కిసి పెట్టి మరి కిసి పెట్టి. ఆ చెయ్యి పట్టినానా? ఆ చెయ్యి పట్టు. ఆ చెయ్యి నోరుగా తల్లి. సర్లే పట్టుకో. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ నాన్న. బయలుదేరామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇంకా ఇప్పుడు బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి మనం ఖమ్మం వెళ్ళేసరికి ఎంత అయింది? 5:45 అయింది అమ్మమ్మ. 8:30 అయితే 8:30, 9 అవుతుంది అంటండి ఖమ్మం వెళ్ళేసరికి. అమ్మమ్మ నిన్న మార్నింగ్ వెళ్ళారు. ఇక ఇప్పుడు మాతో పాటు తీసుకొని వస్తున్నాం. ఇక మళ్ళీ ఇద్దరు కలిసి రావచ్చు అని. అది అమ్మమ్మకి అర్థమైద్దా వాటర్ ఫాల్స్ అంటే? ఏం తెలియదు. ఎక్కితే ఎక్కిన మరి కారు ఎక్కడం కూడా తెలుసు. కొడుకు కారు ఎక్కడం తెలియదంట.
సాంగ్స్ పెట్టరా సాంగ్స్ అయ్యో మా ఫోన్ ఏమంటాడు సాంగ్స్ అబ్బా అమ్మమ్మతో కూడా 2 స్టెప్పులు అయిపోయాను రా. అయ్యో మా ఫోన్ ఏమంటాడు అయ్యో మా ఫోన్ ఏమంటాడు సాంగ్స్ పెట్టరా ఉత్తదేనే ఇవా కోలకి చెల్లు దొబ్బాల సెల్ ఎవరికి ఇయ్యాను నేను ఇప్పుడు. చెల్లు దొబ్బాల నువ్వు అడుగురా అంటాను. ఆయన అడిగి చెప్తే ఈయన అడిగిన ఎప్పుడు కొన్నది ఏం మా అమ్మ కొన్నది ఎప్పుడు ఏమోరా ఎప్పుడు 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 డాడీ మీరు ఇంతసేపు కన్నా నువ్వు చిన్న కన్నాయా రెండు మేము ఎంతసేపు అవుతుంది డాడీ? ఇల్లు ఉంది డాడీ మొత్తం ఎట్లంటే కలర్ షర్ట్ బాగుంది బంగారం నీకు. అల్లకి పోయేది ఈ బొగ్గు బొగ్గు బయలుకి వెళ్ళొస్తాయి. అవునా? బొగ్గు దీంట్లో వేసుకొని తీసుకుపోతారేమో. కరెంటు పోరు అబ్బో, చూసారా ఫ్రెండ్స్, బొగ్గు తీసుకెళ్తారని. రియల్ బుక్ కానీ భలే ఉన్నాయిగా. ఫ్యాక్టరీ పొల్యూషన్ ఒకసారి తిప్పు ఇటు సైడ్ తిప్పు అమ్మా రైట్ సైడ్ తిప్పు రైట్ సైడ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ ఏం డాడీ మబ్బులేంటి? అయ్యేనా ఫ్యాక్టరీ పోగా ఫ్యాక్టరీ పోగా ఓవర్ నాయన ఏందో మబ్బులు కింద అంతున్నట్టుంది. ఎక్కడ ఫ్యాక్టరీ పోగా? కేటీపీఎస్ అదే. అవునా? వచ్చేటప్పుడు పెద్ద ఇక్కడ పాలవంచ కదా. కేటీపీఎస్ అంటే అదే కదా కరెంటు పొగ ఇదంతా. కరెంటు తయారయ్యేది కరెంటు ఇప్పుడు ఆ మేఘాల్లాగా ఉన్నదంతా పొగ. దేవుడు, బంద్ చేయరా రైట్ సైడ్ కనపడదు అంతదే. ఇదంతా పొగే. పైకి పోతుంది వామ్మో. పొగ కాలుష్యం, గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం. ఎంత బాగుంది బంగారం. చెంకి పెట్టుకుని నువ్వు ఇట్లే నవ్వుతాను. వాన పడుతుంది వచ్చి చిరుకులు పడుతున్నాయా? పోయింది పడిపోయింది. అడుగో మబ్బు అదే వాన మబ్బేది. ఎంత బాగుంది క్లైమేట్, సూపర్ ఉంది అసలు. ఓకే ఫ్రెండ్, మనుగురు చూసుకున్నాము, అలాగే భద్రాచలం కూడా చూసుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.